ఈరోజు ఆదివారం రథసప్తమి. ఆదివారం సూర్యుడికి ఎంతో ఇష్టమైన రోజండి. ఆ రోజు రథసప్తమి రావడం మాఘమాసం చాలా విశిష్టతమైనదండి. ఈరోజు మనం తెల్లవారుగానే లేచి 7 జిల్లేడాకులు, కొద్దిగా రేగి పండ్లు తీసుకొని తల స్నానం చేయాలండి. భుజం మీద మరియు తల మీద ఈ జిల్లేడాకులు, రేగి పండ్లు పెట్టి ఆరోగ్యం ఇవ్వాలి, ఆరోగ్యం ప్రసాదించు ఓం నమో సూర్య భగవాయ నమః అని చెప్పి స్నానం చేసి ఆ తర్వాత ఆర్ఘ్యం సమర్పించాలండి. ఆర్ఘ్యం అంటే రాగి చెంబులో నిండా నీళ్లు పోసుకుని దాంట్లో పసుపు, కుంకుమ, అక్షంతలు, ఎర్ర పుష్పం వేసి సూర్యుడిని చూపిస్తూ ఆ నీళ్ళలా వదలాలండి. ఆ తర్వాత మనము ఎంతో సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం చేయాలండి. బెల్లం పరమాన్నము అలాగే చిక్కుడు గింజలతో మనం వ్రతం చేసుకోవాలి. ఈ విధంగా చిక్కుడు గింజలతో, చిక్కుడు కాయలతోటి ఆ తర్వాత మనము పూజ చేసుకున్న తర్వాత మనం పరమాన్నం చేసుకోవడానికి ఆవు పేడ తీసుకోవాలి. ఆవు పేడ విశిష్టత అండి. ఆవు పేడ మాత్రమే తీసుకోవాలి. ఆవు పేడని వెలిగించుకొని ఇట్లా ఇత్తడి గిన్నె పెట్టుకుని మనము ఇందులో కొన్నిగా పాలు పోసుకోవాలి. ఆవు పాలు మాత్రమే వీటికి పనికొస్తాయండి. వేరే పాలు పనికిరావు. ఆవు పాలతోటి మనం పరమాన్నం చేసుకోవాలి. ఆవు పాలు వేసుకుని మనము పాలని పొంగలివ్వాలి. పాలు పొంగినట్టుగా ఇంట్లో సిరులు పొంగాలని చెప్పి మనం దండం పెట్టుకోవాలండి సూర్య భగవానుడికి. అలాగే ఆ పాలు పొంగిన తర్వాత దాంట్లో బియ్యం గింజలు, పరమాన్నానికి కావాల్సిన బియ్యం వేస్తూ మన వంశ అభివృద్ధి జరగాలని, ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని, ఆరోగ్యాలు ఇవ్వమని చెప్పి మనం గింజలు వేస్తూ ఓం నమో సూర్య భగవాయ నమః అని చెప్పి మనం వేసుకోవాలండి. దాని తర్వాత ఆ ప్రసాదాన్ని మనము పక్కకు తీసుకోవాలి. బెల్లం మాత్రమే వేసుకోవాలండి. వేరేది ఏది కూడా పనికిరాదు. చక్కెర, బెల్లం మాత్రమే వేయాలి. వేసిన తర్వాత దీన్ని పక్కకు పెట్టుకుని సూర్య నమస్కారం చేసుకుని సూర్యుని అష్టోత్తరం చదువుకోవాలండి. చదువుకున్న తర్వాత మనం ఈ ప్రసాదాన్ని ఒక చిక్కుడు ఆకుల్లో పెట్టాలి. ఒక 7 ఆకులు తీసుకుని పెట్టుకోవాలండి. ఆ చిక్కుడు ఆకులు కానీ, రేగి ఆకులు కానీ దొరకనప్పుడు మనము తమలపాకుల్లో కూడా పెట్టుకోవచ్చు. దాన్ని పెట్టుకుని ఆ ప్రసాదాన్ని దానికి బొట్లు పెట్టి ఆకులకి ప్రసాదాన్ని పెట్టాలండి. సూర్య అష్టోత్తరము, సూర్యుని ఆదిత్యుని హృదయం చదువుకొని ఇలా చిక్కుడిది రథం పెట్టి ఎర్ర పుష్పాలు పెట్టుకొని మనము అన్నప్రసాదము నైవేద్యంగా పెట్టుకొని తాంబూలము, దీపారాధన చేసి తాంబూలం సమర్పించుకోవాలండి. ఇది రథసప్తమి యొక్క పూజా విధానం అండి. ఇలా చేసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం ప్రాప్తి కలుగుతుందని నమ్మకం అండి.